గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే స్టార్ట్. జీవితాల్ని మార్చేసే ఎన్నో ఔషధాలున్నాయి కదా! వాటికి ఆ పేర్లు ఎలా వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? అదో పెద్ద ప్రపంచం. ఈరోజు మనం ఆ అణువుల వెనుకున్న రహస్య భాష గురించి తెలుసుకుందాం. అంటే చూడండి, వైద్య ప్రపంచంలో లక్షల కొద్దీ రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు శాస్త్రవేత్తలు ఒకదాని గురించి మాట్లాడుతుంటే ఇంకొకరు మరొకటి అనుకునే ప్రమాదముంది కదా! ఈ కన్ఫ్యూజన్ని ఎలా పరిష్కరిస్తారు? దీనికి పరిష్కారమే ఒక యూనివర్సల్ లాంగ్వేజ్, అంటే ఒక సార్వత్రిక భాష. ఇది ప్రతి ఒక్క అణువుకు ఒక ఖచ్చితమైన బ్లూప్రింట్ లాంటిది. ఈ భాష వల్ల ఒక శాస్త్రవేత్త అమెరికాలో ఒక మందును తయారు చేస్తే అదే ఫార్ములాతో, అదే పేరుతో ప్రపంచంలో ఎక్కడైనా తయారు చేయొచ్చు. అయితే ఈ భాష నేర్చుకునే ముందు అది దేని గురించి మాట్లాడుతుందో తెలుసుకోవాలి కదా! అదే కార్బన్ ప్రపంచం, అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ. చాలా మందులు కార్బన్ ఆధారంగానే తయారవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ ఉన్న సమ్మేళనాల గురించిన అధ్యయనం. మన శరీరంలోని కణాల నుంచి మనం వాడే మందుల వరకు దాదాపు అన్నీ ఈ కార్బన్ కాంపౌండ్సే. ఈ కార్బన్ సమ్మేళనాలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. కొన్ని ఇలా పొడవాటి గొలుసుల్లా ఉంటాయి, మరికొన్నేమో ఇలా రింగుల రూపంలో ఉంటాయి. వాటి ఆకారాన్ని బట్టే వాటి లక్షణాలు అవెలా పనిచేస్తాయనేది ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. ఈ కెమిస్ట్రీ భాషకు కూడా ఒక గ్రామర్, అంటే వ్యాకరణ ఉంటుంది. సాధారణంగా రసాయనాలకు పేర్లు పెట్టడానికి రెండు ముఖ్యమైన పద్ధతులున్నాయి. ఒకటి మనం వాడుకలో పిలిచే సాధారణ పేర్లు, ఉదాహరణకు వెనిగర్. కానీ సైంటిస్టులకు ఇది సరిపోదు, వాళ్లకు చాలా పద్ధతులున్నాయి. ఒకటి మనం వాడుకలో పిలిచే సాధారణ పేర్లు, ఉదాహరణకు వెనిగర్. కానీ సైంటిస్టులకు ఇది సరిపోదు, వాళ్లకు చాలా ఖచ్చితమైన పేరు కావాలి. అందుకే రెండో పద్ధతి, అదే ఐయుపిఏసి సిస్టమ్, అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇది ప్రపంచవ్యాప్తంగా పాటించే ఒక రూల్ బుక్ లాంటిదన్నమాట. ఈ ఐయుపిఏసి సిస్టంలో ఫంక్షనల్ గ్రూప్ అనేది చాలా కీలకం. ఇదేంటంటే ఒక అణువుకి దాని ప్రత్యేకమైన లక్షణాల్ని ఇచ్చే భాగం. ఒక మనిషికి ముఖం ఎలాగో ఒక అణువుకి ఈ ఫంక్షనల్ గ్రూప్ కూడా అలాగన్మాట. దాని గుర్తింపు అదే. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రతి ఐయుపిఏసి పేరు ఒక వాక్యంలాగా కేవలం 3 భాగాలతో తయారవుతుంది. అవే ప్రిఫిక్స్, రూట్ వర్డ్ ఇంకా సఫిక్స్. సరే, పెడతారో ప్రాక్టికల్గా చూద్దాం. ఒక అణువుకు పేరు పెట్టడమనేది ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ రూట్ వర్డ్ కనుక్కోవాలి, తర్వాత దానికి సఫిక్స్ యాడ్ చేయాలి, ఫైనల్గా ప్రిఫిక్స్ జోడించాలి. ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇందులో మొదటిది రూట్ వర్డ్. ఇది అణువులో ఉన్న పొడవైన కార్బన్ గొలుసులో ఎన్ని కార్బన్లు ఉన్నాయో చెప్తుంది. ఉదాహరణకు ఒక కార్బన్ ఉంటే మిథ్, 2 ఉంటే ఇథ్, 5 ఉంటే పెంట్, అలాగన్మాట. సరే, ఇప్పుడొక నిజమైన ఉదాహరణ తీసుకుని ఈ సిస్టమ్ను అప్లై చేసి చూద్దాం. ఈ మాలిక్యూల్ పేరు 2,2,3 ట్రైమిథైల్ పెంటేన్. ఈ పేరుని ముక్కలు చేసి అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆ పేరులో చివర్లో ఉన్న రూట్ వర్డ్ని చూద్దాం. పెంట్ అని ఉంది, అంటే దీని ప్రధాన గొలుసులో, అంటే వెన్నెముకలో 5 కార్బన్ అణువులు ఉన్నాయని అర్థం. దాని తర్వాత ఏన్ అనే సఫిక్స్ ఉంది. ఇది ఆ కార్బన్ల మధ్య ఎలాంటి బంధాలున్నాయో చెప్తుంది. ఏన్ అంటే అన్నీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయని అర్థం. ఇక పేరు ముందు భాగానికి వస్తే మిథైల్ అని ఉంది కదా, ఇవి ఆ ప్రధాన గొలుసుకు అతుక్కుని ఉన్న చిన్న చిన్న సైడ్ చైన్స్ అన్నమాట. మిథైల్ అంటే ఒక్క కార్బన్ ఉన్న గ్రూప్. ఆ మిథైల్కి ముందు ట్రై అని ఉంది చూసారా, అది ఒక కౌంటర్ లాంటిది. అంటే ఆ మిథైల్ గ్రూప్స్ మొత్తం 3 ఉన్నాయని చెబుతోంది. డై అంటే 2, ట్రై అంటే 3, అలా. ఫైనల్గా ఆ 2, 2, 3 నంబర్లు, ఇవి అడ్రస్లన్నమాట. ఆ 3 మీథైల్ గ్రూపులు ఆ 5 కార్బన్ల చైన్ మీద కరెక్ట్గా ఎక్కడెక్కడున్నాయో పక్కాగా చెప్తాయి. అంటే 2వ కార్బన్ మీద 2, 3వ కార్బన్ మీద 1 ఉన్నాయని అర్థం. చూసారా ఎంత పర్ఫెక్ట్ సిస్టము? సరే, ఈ పేర్ల వెనుక ఉన్న సైన్స్ అంతా బానే ఉంది. కాని ఇదంతా మనకెందుకు? దీని ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా వైద్య రంగంలో ఇది చాలా చాలా ముఖ్యం. అసలు విషయం ఏంటంటే
వైద్యంలో ఒక పేరు కేవలం పిలవడానికి మాత్రమే కాదు, అది ఆ మందు యొక్క పూర్తి బ్లూ ప్రింట్. ఈ ఖచ్చితమైన పేరు ఉండటం వల్లే ఒక ల్యాబ్లో తయారుచేసిన మందు ప్రపంచంలో ఏ మూల తయారుచేసినా ఒకేలా ఉంటుంది. ఇది మన భద్రతకు, ఆ మందు పనిచేసే తీరుకు గ్యారంటీ ఇస్తుంది. చూశారు కదా, రసాయన శాస్త్రంలో ఈ క్రమబద్ధమైన భాష మన చుట్టూ ఉన్న సంక్లిష్ట ప్రపంచానికి ఎలా ఒక ఆర్డర్ ఇస్తుందో. మరి ఆలోచించండి, ఇలా మన ప్రపంచాన్ని తీర్చిదిద్దే ఇలాంటి రహస్య భాషలు ఇంకేమేమున్నాయో. ఎప్పుడైనా మందుల సీసా వెనక లేబుల్ చూస్తే ఆహ్ భలే వింతగా అనిపిస్తుంది కదా. బేసిక్గా అందులో ఆ కాంపోజిషన్ కింద ముద్రించిన కెమికల్ పేర్లు గమనిస్తే ఏదో పిల్లి కీబోర్డు మీద నడిచినట్లుంటాయి. అర్థం కాని అక్షరాలు, నెంబర్లు, కామాలు, హైఫన్లతో ఒక సుదీర్ఘమైన పదంలా కనిపిస్తుంది. ఆ 30-40 అక్షరాల పేరును పలకడమే ఒక సవాలు. చాలామందికి అదొక అర్థం కాని కోడ్ భాష అని వదిలేస్తారు. అవును, నిజమే. కాని ఆ గందరగోళమైన అక్షరాల వెనుక ఒక అత్యంత సుందరమైన, ఖచ్చితమైన 3D మ్యాప్ దాగి ఉందన్న విషయం తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆ పేరు ఒక యాదృచ్ఛికమైన అక్షరాల కలయిక కాదు. అంతే, అది ఆ అణువు యొక్క పూర్తి బ్లూ ప్రింట్ లాంటిది. ఓ, అంటే ఆ పేరులోనే అణువు మొత్తం డిజైన్ ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీ. ఆ మందు మన శరీరంలోకి వెళ్ళాక ఎలా ప్రవర్తిస్తుంది, ఏ వ్యాధి కారకంతో ఎలా పోరాడుతుంది అనే విషయాలన్నీ ఆ ఒక్క పేరులోనే నిక్షిప్తమై ఉంటాయి. వావ్! అది భలే ఇంట్రెస్టింగ్గా ఉందే. సో, ఈరోజు మనం చేస్తున్న ఈ డీప్ డైవ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అదే. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 4వ అధ్యాయమనే ఒక విశేషమైన సోర్స్ ఆధారంగా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రపంచంలోని నామకరణం వెనుక ఉన్న ఆ లాజికల్ సిస్టమ్ను మనం విశ్లేషిద్దాం. ఆ అంతుచిక్కని పేర్లను డీకోడ్ చేద్దాం. తప్పకుండా. అయితే ఆ పేర్ల గురించి మాట్లాడే ముందు బేసిక్గా మనం రసాయన సమ్మేళనాల ఆకృతులను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ కార్బన్తో తయారయ్యే నిర్మాణాలను. రైట్. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే కార్బన్ సమ్మేళనాల గురించే కదా. కరెక్ట్. కార్బన్తో ఉన్న అతిపెద్ద సౌలభ్యమేమిటంటే అది అచ్చం చిన్నపిల్లలు ఆడుకునే లెగో బ్లాక్ సెట్ లాంటిది. దానికదే అతుక్కోగలదు, అలాగే ఇతర మూలకాలతోనూ అనంతమైన ఆకారాలను సృష్టించగలదు. ఈ ఆకారాలను బట్టే మనం ప్రధానంగా అణువులను వర్గీకరిస్తాం. అంటే లెగో బ్లాక్స్ని ఎలాగైనా పేర్చవచ్చు కదా. అలా కార్బన్ అణువులు కూడా రకరకాలుగా అమరుతాయా? అని 2 రకాలుంటాయి. ఈ సాచురేటెడ్, అన్సాచురేటెడ్ మధ్య తేడా ఏంటంటారు? సింపుల్గా చెప్పాలంటే కార్బన్ల మధ్య కేవలం సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటే అవి సాచురేటెడ్. ఒకవేళ ఆ చైన్లో ఎక్కడైనా సరే డబుల్ లేదా ట్రిపుల్ బాండ్స్ ఉంటే అవి అన్సాచురేటెడ్ అన్నమాట. ఓకే. అయితే ఫార్మాస్యూటికల్ ప్రపంచంలో ఈ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ వల్ల పెద్దగా తేడా ఉంటుందా? చాలా పెద్ద తేడా ఉంటుంది. సింగిల్ బాండ్స్ ఉన్న చైన్ ఒక పాములాగా చాలా ఫ్లెక్సిబుల్గా వంగుతుంది. కాని ఎప్పుడైతే ఆ డబుల్ బాండ్ వస్తుందో అక్కడ ఆ చైన్ బిగుసుకుపోయి దృఢంగా మారుతుంది. అర్థమైంది. మందులు శరీరంలోని రిసెప్టార్లలో ఖచ్చితంగా కూర్చోవాలంటే ఈ వంగే గుణం లేదా దృఢత్వం అనేది చాలా ముఖ్యం కదా. ఎగ్జాక్ట్లీ, మీరు పాయింట్ పట్టుకున్నారు. ఇక మరో రకం ఆకారం చూద్దాం. ఆ చైన్ల అంచులు కలిసిపోయి ఒక రింగ్ లాగా ఏర్పడితే వాటిని సైక్లిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. అంటే ఒక సరళ రేఖ ఒక వృత్తంగా మారినట్లన్నమాట. రైట్. అయితే ఇక్కడే మన సోర్సెస్లో ఒక ప్రత్యేకమైన రింగ్ గురించి ప్రస్తావించారు. అదే అరోమాటిక్ రింగ్ కదా. మొదట్లో వీటికి మంచి వాసన ఉంటుంది కాబట్టి అరోమాటిక్ అన్నారు. కానీ దీని వెనకున్న సైన్స్ వేరే ఉందనుకుంటా. అవును, వాసన అనేది పాతకాలపు గుర్తింపు. అసలు సైన్స్ వేరు. బెంజీన్ లాంటి అరోమాటిక్ రింగ్స్లో డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఆ ఎలక్ట్రాన్లు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా ఆ రింగ్ చుట్టూ ఒక మేఘంలాగా నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఓ, అలా తిరుగుతూ ఉండటం వల్ల ఆ రింగుకేదైనా ప్రత్యేకత వస్తోందా? ఖచ్చితంలో వస్తుంది. ఆ నిరంతర పరిభ్రమణమే ఆ అణువుకు అసాధారణమైన స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒక ఫ్లాట్ ప్లేట్లాగా ఉండే ఈ అరోమాటిక్ రింగ్స్ని మనం డ్రగ్ డిజైన్లో ఒక అద్భుతమైన ఫౌండేషన్గా వాడతాం. అంటే మన శరీరంలోని కణాలతో ప్రతిచర్య జరిపేటప్పుడు ఈ ఫౌండేషన్ త్వరగా దెబ్బతినకుండా బలంగా ఉంటుందన్నమాట. అవును. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఒక ఆకారం ఫౌండేషన్గా ఎంత స్థిరంగా ఉన్నా ఆ మాలిక్యూల్ ప్రాణాన్ని కాపాడే మందులా పనిచేస్తుందా లేక ప్రాణాలు తీసే విషంలా మారుతుందా అనేది కేవలం ఆ ఆకారంపైన మాత్రమే ఆధారపడి ఉండదు. అరే, అదేంటి? ఆకారం ముఖ్యమన్నారు గదా, మరి దేనిపై ఆధారపడి ఉంటుంది? ఇక్కడే మనం అణువుల వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి.
ఆ అణువు ప్రవర్తనను పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకునేవే ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. ఫంక్షనల్ గ్రూప్స్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక కారు డిజైన్ను ఊహించుకోవచ్చేమో. అంటే కార్బన్ చైన్ లేదా బెంజిన్ రింగ్ అనేది కార్ యొక్క చాసిస్ అనుకుందాం. అది ఎంత పెద్దదైనా అది కేవలం ఒక స్ట్రక్చర్ మాత్రమే. అవును, చాలా మంచి అనాలజీ. ఆ కార్ రేస్ కారా లేక బుల్డోజరా అనేది అందులో మనం అమర్చేం ఇంజిన్ నిర్ణయిస్తుంది కదా. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ కూడా ఖచ్చితంగా ఆ ఇంజిన్ లాంటివే. కారు బాడీ ఒకటే అయినా ఈ ఇంజిన్ మారితే దాని ప్రవర్తన మొత్తం మారిపోతుంది. వావ్! అంటే ఒక చిన్న గ్రూపు అంత పెద్ద కార్బన్ చైన్ ప్రభావాన్ని మార్చేస్తుందా? ఖచ్చితంగా. ఆ ఇంజిన్ల రకాలను బట్టే రసాయన శాస్త్రంలో కుటుంబాలు ఏర్పడతాయి. ఉదాహరణకు కార్బన్ చైన్కు ఒక OH గ్రూప్ అతుక్కుంటే అది ఆల్కహాల్ కుటుంబం కిందకొస్తుంది. అలాగే CHO అతుక్కుంటే ఆల్డిహైడ్ అవుతుంది. రైట్. COOH ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అవుతుంది. మన సోర్సెస్లో అలాగే ఇచ్చారు. అంటే వందల కొద్ది కార్బన్లు ఉన్న ఒక భారీ చైన్ చివరన ఒక చిన్న OH గ్రూప్ ఉన్నా సరే ఆ మొత్తం అణువు ప్రవర్తన ఆ చిన్న గ్రూప్ చుట్టే తిరుగుతుందా? ఎగ్జాక్ట్లీ. రసాయనిక చర్యలన్నీ దాదాపుగా ఆ ఫంక్షనల్ గ్రూప్ దగ్గరే జరుగుతాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్ల పంపిణీలో అసమతుల్యత అక్కడే ఉంటుంది కాబట్టి. ఆ భారీ కార్బన్ చైన్ అనేది కేవలం ఒక డెలివరీ వెహికల్లాగా ఈ ఇంజిన్ను మన శరీరంలోని టార్గెట్ ఏరియాకు తీసుకెళ్తుంది. భలే చెప్పారు. ఈ చాసిస్కు ఎంజిన్కు మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తుంటే ఇక్కడే మనకు హోమోలోగస్ సిరీస్ అనే కాన్సెప్ట్ కూడా గుర్తొస్తుంది. మన సోర్సెస్ ప్రకారం ఒకే రకమైన ఇంజిన్ ఉంటుంది, కానీ ఆ కార్ బాడీ పొడవు ప్రతి మోడల్కు పెరుగుతూ పోతుంది. అవును, అంటే ఒకే ఫంక్షనల్ గ్రూప్ ఉండి ఆ పక్కపక్కన ఉన్న అణువుల మధ్య కేవలం ఒక CH2 యూనిట్ తేడా మాత్రమే ఉండే శ్రేణిని మనం హోమోలోగస్ సిరీస్ అంటాం. ఇంజిన్ ఒకటే గాబట్టి వీటన్నింటికీ ఒకే సాధారణ ఫార్ములా ఉంటుంది. అంటే వాటి రసాయనిక లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయా? అవును, రసాయనిక లక్షణాలు మారవు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ కార్బన్ చైన్ పొడవు పెరిగే కొద్దీ వాటి భౌతిక లక్షణాల్లో చాలా ఖచ్చితమైన మార్పులొస్తాయి. భౌతిక లక్షణాలంటే దాని బరువు పెరగటం లాంటివా? అంటే మెల్టింగ్ పాయింట్ మరియు మరిగే స్థానం, బాయిలింగ్ పాయింట్ లాంటివి మారుతూ ఉంటాయి. ఫార్మా రంగంలో ఇది చాలా కీలకమైన అంశం తెలుసా? ఓ అవునా? ఎందుకలా? మందులు తయారు చేసేటప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఒక మందు మన రక్తంలో ఎంత త్వరగా కరుగుతుంది, ఎంతసేపు శరీరంలో ఉంటుంది అనేది ఈ భౌతిక లక్షణాల మీదే కదా ఆధారపడి ఉంటుంది. ఫంక్షనల్ గ్రూప్ని మార్చకుండా కేవలం ఆ కార్బన్ చైన్ పొడవును పెంచడం లేదా తగ్గించడం ద్వారా శాస్త్రవేత్తలు ఆ మందు శరీరంలో శోషించుకునే వేగాన్ని కంట్రోల్ చేయగలరు. వావ్! ఇది నిజంగా అద్భుతమైన ఇంజనీరింగ్. ఫంక్షనల్ గ్రూప్ని టచ్ చేయకుండా డెలివరీ స్పీడ్ని మార్చడం అన్నమాట. సరే, ఇన్ని రకాల ఆకారాలు, డజన్ల కొద్దీ ఫంక్షనల్ గ్రూప్సు, అనంతమైన కార్బన్ చైన్స్ ఉన్నప్పుడు వాటన్నిటికీ ఒక పద్ధతిలో పేర్లు పెట్టడమంటే మామూలు విషయం కాదనుకుంటా. నిజమే, అదొక పెద్ద మాస్టర్ పజిల్. కెమిస్ట్రీ ప్రారంభ దశలో బేసిక్గా శాస్త్రవేత్తలు దీనికోసం ఒక సరళమైన పద్ధతిని వాడేవారు. దాన్నే మనం ట్రివియల్ సిస్టమ్ అంటాం. అంటే ఒక రసాయనం ఎక్కడ దొరికితే దాని ఆధారంగా పేరు పెట్టడం. అవును. ఉదాహరణకు మీథేన్ వాయువు చిత్తడి నేలల్లో అంటే మార్ష్ ప్రదేశాల్లో దొరుకుతోంది కాబట్టి దానికి మార్ష్ గ్యాస్ అని పేరు పెట్టారు గదా. అలాగే లాటిన్లో ఫార్మికా అంటే చీమ కాబట్టి ఆ ఎర్ర చీమల నుండి తీసిన యాసిడ్కి ఫార్మిక్ యాసిడ్ అని పేరు పెట్టారు. వినడానికి పేర్లు అద్భుతమైన కథల్లా అనిపిస్తాయి. కథల వరకు బాగున్నా ఆ వాస్తవిక ప్రపంచంలో, ముఖ్యంగా సైంటిఫిక్ రీసెర్చ్లో ఈ విధానం దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతోంది? గుర్తుపెట్టుకోవడానికి ఈజీగానే ఉంటాయి గదా. చూడండి, ఫార్మిక్ యాసిడ్ అనే పేరులో ఆ యాసిడ్ ఎక్కడ్నుండొచ్చిందో తెలుస్తోంది కానీ అసలు ల్యాబ్లో ఆ యాసిడ్ను ఎలా తయారు చేయాలో, దాని అణునిర్మాణం ఎలా ఉంటుందో ఆ పేరు మనకేమైనా చెబుతోందా? లేదు. అందులో ఎన్ని కార్బన్లున్నాయి, ఎన్ని హైడ్రోజన్లున్నాయో ఆ పేరు చూసి చెప్పలేం. ఎగ్జాక్ట్లీ. ప్రతిరోజు వేలాది కొత్త కాంపౌండ్స్ ల్యాబ్లలో క్రియేట్ అవుతున్నప్పుడు వాటికిలా పాతకాలపు కథల పేర్లు పెట్టడం అసాధ్యం కదా. అందుకే ఒక చైనీస్ శాస్త్రవేత్త, ఒక అమెరికన్ శాస్త్రవేత్త లేదా మన ఇండియన్ శాస్త్రవేత్త ఇలా వీళ్ళందరూ ఒకే మాలిక్యూల్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక యూనివర్సల్ కోడ్ కావాలి. రైట్. ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా మాట్లాడుకోవడానికి ఒక స్టాండర్డ్ సిస్టమ్ అవసరం. అందుకే ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, అదేనండి మన IUPAC సిస్టమ్ ను తీసుకొచ్చారనుకుంటా. కరెక్ట్.
ఈ అయుపాక్ నామకరణ వ్యవస్థ అనేది అణువుల యొక్క ఖచ్చితమైన జీపీఎస్ అడ్రస్ లాంటిది. ప్రతి అయుపాక్ పేరులో ప్రధానంగా 3 భాగాలుంటాయి. మొదటిది రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే మూలపదం. ఆ, ఇది కార్బన్ చైన్ యొక్క పొడవును చెబుతుంది కదా. అంటే ఒక కార్బన్ ఉంటే మెత్, 2 ఉంటే ఎత్, 3 ఉంటే ప్రాప్, 4 ఉంటే బ్యూట్ అంటారు. అవును. ఆ తర్వాత వచ్చేది సఫిక్స్. పేరు చివర వచ్చే ఈ సఫిక్స్లో మళ్ళీ ప్రైమరీ, సెకండరీ అని 2 రకాలుంటాయి. ప్రైమరీ సఫిక్స్ ఆ చైన్ సాచురేటెడా కాదా అని చెప్తుంది. అంటే సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అని, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని అంటారు. సెకండరీ సఫిక్స్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్న ఇంజిన్ గురించే కదా. అంటే ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అనేది ఖచ్చితంగా సూచిస్తుంది. ఆల్కహాల్ ఉంటే ఓఎల్ అని, ఆల్డిహైడ్ ఉంటే ఏఎల్ అని అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక పేరుకు ముందొచ్చే ప్రిఫిక్స్ విషయానికొస్తే ఆ ప్రధాన చైన్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ చైన్స్ లేదా ఇతర అణువులు అతుక్కుని ఉన్నాయో అది స్పష్టంగా వివరిస్తుంది. కానీ ఈ ముక్కలన్నీ ఇష్టమొచ్చినట్టు పేర్చడానికి వీల్లేదు కదా. మన సోర్సెస్ ప్రకారం దీని వెనుక చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయని తెలుస్తోంది. అవును, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ముందుగా లాంగెస్ట్ చైన్ రూల్ వాడాలి. అంటే అత్యంత పొడవైన కార్బన్ గొలుసును ప్రధాన చైన్గా ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆ చైన్ మీదున్న సైడ్ చైన్స్కి, ఫంక్షనల్ గ్రూప్స్కి నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఈ నంబరింగ్ ఎలా ఇస్తారు? ఏ వైపు నుండి పడితే ఆ వైపు నుండి లెక్కబట్టొచ్చా? అలా కుదరదు. ఏ వైపు నుండి లెక్క పెడితే ఆ ముఖ్యమైన ఫంక్షనల్ గ్రూప్కి అత్యంత తక్కువ నెంబర్ వస్తుందో ఆ వైపు నుండే లెక్క పెట్టాలి. బేసిక్గా దీన్నే లోయెస్ట్ లోకాంత్ రూల్ అంటారు. ఓ, అంటే ఇంజిన్ ఎక్కడుంటే అటువైపు నుండి లెక్కింపు మొదలుపెట్టాలన్నమాట. ఒకవేళ బహుళ సైడ్ చైన్స్ ఉంటేనో? అప్పుడు వాటన్నింటి నెంబర్ల మొత్తం అంటే సమ్ అనేది తక్కువగా ఉండేలా చూడాలి. అలాగే ఇథైల్, మిథైల్ లాంటి వేర్వేరు సైడ్ చైన్స్ ఒకే అణువుపై ఉంటే వాటిని ఆంగ్ల అక్షరమాల ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం మాత్రమే పేరులో రాయాలి. బాబోయ్, ఇవన్నీ వింటుంటే ఏదో లెక్కల క్లాసులో కూర్చున్నట్లుంది. ఇంత కఠినమైన నియమాలు ఎందుకసలు? పోనీ కొంచెం అటూ ఇటూ రాస్తేమవుతుంది? అలా రాయడానికి వీల్లేదు. దీని వెనుక ఉన్న తీవ్రత అలాంటిది. ఒక పేరులో చిన్న నెంబర్ మారినా, ఉదాహరణకు 2 క్లోరోకు బదులు మీరు 3 క్లోరో అని రాశారనుకోండి, ఆ అణువు యొక్క 3D ఆకారం మొత్తం మారిపోతుంది. ఆకారం మారిపోతే ఫార్మా ల్యాబ్లో తయారు చేస్తున్న మందు పనిచేయదా? పని చెయ్యకపోవడం మాత్రమే కాదు, ప్రాణాంతకంగా కూడా మారచ్చు. అది డిఎన్ఏలోని సరైన రిసెప్టార్కి బైండ్ అవ్వకపోగా వేరే కణాలతో బైండ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ట్రివియల్ పేరు అనేది ముద్దుపేరు లాంటిదైతే, ఈ ఐయుపియాక్ పేరు అనేది ఎలాంటి పొరపాటుకు తావులేని ఒక ఖచ్చితమైన ఆల్గరిథం. పేరు చదివితే నిర్మాణం గీయవచ్చు, నిర్మాణం చూస్తే ఆ పేరు చెప్పేయచ్చు. వావ్, ఇది చాలా క్రిటికల్ పాయింట్. ప్రతి అక్షరం, ప్రతి నంబర్ ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే డిజైన్తో ముడిపడి ఉందన్నమాట. ఇప్పటివరకు మనం చూసినదంతా కార్బన్ సామ్రాజ్యం గురించే. ఆ గొలుసులు, రింగులు అన్నీ కార్బన్ మరియు హైడ్రోజన్తో నిండినవే. కానీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అసలు మ్యాజిక్ ఇంకో చోట ఉందనుకుంటా. అవును, ఇక్కడే మనం హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆ కార్బన్ పటిష్టంగా నిర్మించిన సైక్లిక్ రింగు లోపలికి వేరే మూలకాలు వచ్చి చేరితే ఏమవుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే కార్బన్ స్థానంలో ఒక ఆక్సిజన్ లేదా నైట్రోజన్ లేదా సల్ఫర్ లాంటివి ఆ రింగులోకి చొరబడతాయా? అవేనా హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే? ఎగ్జాక్ట్లీ అవే. ఆ కొత్త అణువులు రింగ్లోకి రావడమంటే ఇందాక మనం అనుకున్న కారు ఎంజిన్కు ఒక పవర్ఫుల్ టర్బోచార్జర్ యాడ్ చేసినట్లే లెక్క. మీకు తెలుసా, మన మందుల్లో అత్యధిక శాతం ఈ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్తోనే తయారవుతాయి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే పారాసిటమాల్ లాంటివి కూడానా? చాలా మందుల్లో ఉంటాయి. ఒక బేసిక్ ఉదాహరణ చెప్పాలంటే, బెంజీన్ లాంటి 6 అంచుల రింగులో ఒక కార్బన్ని తీసేసి అక్కడ నైట్రోజన్ పెడితే అది పిరిడిన్ అనే హెటెరోసైక్లిక్ కాంపౌండ్గా మారుతుంది. పిరిడిన్, ఓకే. మన సోర్సెస్లో అక్రిడిన్ గురించి కూడా వివరిస్తున్నారు కదా, 3 రింగులు కలిసిపోయి ఉన్న అక్రిడిన్ అని. ఇవి అరోమాటిక్గానూ ఉండొచ్చు, అలిఫాటిక్గా కూడా ఉండొచ్చా? అవును, అలిఫాటిక్ హెటెరోసైక్లిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆక్సిరేన్. కానీ ఇక్కడే మనకు కొత్త సవాలు వస్తుంది. ఈ హెటెరోసైక్లిక్ సమ్మేళనాలకు పేర్లు పెట్టడానికి ఆ సాధారణ ఐయుపాక్ నియమాలు సరిపోవి. అరే, ఐయుపాక్ కాకపోతే వీటికి ఇంకేదైనా ప్రత్యేకమైన రూల్సున్నాయా? అవును, వీటికోసమే ప్రత్యేకంగా హంచ్ స్క్విడ్మ్యాన్ నామకరణ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఐయుపాక్ కంటే కొంచెం భిన్నంగా, పూర్తిగా ఒక లాజికల్ పజిల్లాగా పనిచేస్తుంది. హంట్స్ స్క్విడ్మ్యాన్ సిస్టమ్.
ఇదెలా పనిచేస్తుంది? పజిల్లా ఉంటుందంటున్నారు. ఈ విధానంలో ప్రధానంగా 3 ముక్కలుంటాయి. ఏ కొత్త అణువు హెట్రోయాటమ్ లోపలికి వచ్చిందో చెప్పే ప్రిఫిక్స్, ఆ రింగ్ సైజ్ ఎంతుందో చెప్పే స్టెమ్, మరియు ఆ రింగ్ సాచురేటెడా కాదా అని చెప్పే సఫిక్స్. అంటే ప్రిఫిక్స్ విషయానికొస్తే ఏ అణువుకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక క్రమం ఉందనుకుంటా. మన మెటీరియల్లో చదివినట్లు గుర్తు, ఆక్సిజన్కి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆక్సిజన్ వస్తే దానికి ఆక్సా అని ప్రిఫిక్స్ ఇస్తారు. ఆ తర్వాత సల్ఫర్ వస్తే థియా అని, ఆ తర్వాత నైట్రోజన్ వస్తే అజా అని పిలుస్తారు. ఓకే, ఆక్సా, థియా, అజా బావుంది. ఇక పజిల్లోని రెండవ ముక్క అయిన స్టెమ్ చూద్దాం. ఇది కూడా భలే లాజికల్గా ఉంటుంది. ఆ రింగ్లో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో దాన్ని బట్టి ఈ స్టెమ్ మారుతుంది. కరెక్ట్. 3 అణువులు ఉన్న రింగ్ అయితే ఇర్ అంటారు, 4 ఉంటే ఎట్, 5 ఉంటే ఓల్, 6 ఉంటే ఇన్ అని వాడతారు. ఈ రింగ్ సైజుల వెనుక కూడా పెద్ద సైన్స్ దాగుంది చూడండి. అంటే చిన్న రింగులు ఎప్పుడు అన్స్టేబుల్గా ఉంటాయనా? అవును, 3 అణువులు ఉన్న రింగ్ చాలా విపరీతమైన ఒత్తిడికి, అంటే రింగ్ స్ట్రెయిన్కి లోనవుతుంది. కాబట్టి అది చాలా రియాక్టివ్గా ఉంటుంది. అదే 6 అంచులు ఉన్న రింగ్ అనుకోండి, చాలా స్థిరంగా ఉంటుంది. ఆఖరి ముక్క సఫిక్స్. ఇది ఆ రింగ్ సాచురేటెడా, అందులో నైట్రోజన్ ఉందా లేదా అనే అంశాలను బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 3 ముక్కలను కలిపి ఒక ఉదాహరణ చూద్దామా? తప్పకుండా. ఫార్మా రంగంలో తరచుగా వినిపించే ఆక్సాజోల్ అనే పేరునే తీసుకుందాం. ఇప్పుడు మీరు ఈ పేరును డీకోడ్ చేయడానికి ట్రై చేయండి. ఆక్సాజోల్. మొదట ఆక్సా అంటే అందులో ఆక్సిజన్ ఉంది, తర్వాత అజా అంటే నైట్రోజన్ కూడా ఉన్నట్లుంది. ఆక్సిజన్కి ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి అది ముందొచ్చింది. ఆక్సా ప్లస్ అజా. పర్ఫెక్ట్. ఆ తర్వాత ఉన్న ఓల్ అనే స్టెమ్ని బట్టి ఆ రింగ్ సైజ్ ఏంటో చెప్పండి. ఇందాక 5 అంచులుంటే ఓల్ అన్నారు కదా, అంటే ఈ ఆక్సాజోల్లో 5 అంచుల రింగ్ ఉందన్నమాట. రైట్. చివరగా ఉన్న ఈ ఆ రింగ్ నిర్మాణ స్వభావాన్ని సూచిస్తోంది. ఇలా ప్రతి అక్షరం ఒక 3D మోడల్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ నామకరణ విధానం? నిజంగానే అద్భుతం. అయితే ఇవి కాకుండా కొన్నిసార్లు ఈ హెటరోసైక్లిక్ రింగులు ఒంటరిగా ఉండకుండా ఒక బెంజీన్ రింగ్తో కలిసిపోయి ఉంటాయి కదా, వాటిని బెంజోఫ్యూజ్డ్ సిస్టమ్స్ అంటారనుకుంటా. ఒకటే ఉంటుంది. ఆ 2 రింగులు ఖచ్చితంగా ఏ అంచు దగ్గర కలిసిపోయాయో ఆ పేరులోనే ఏబీసీ అనే అక్షరాలతో స్పష్టంగా మ్యాప్ చేస్తారు. అంటే ఇక్కడ ఏదీ ఊహకు వదిలిపెట్టలేదు, అంతా పక్కా ప్లానింగ్తో డిజైన్ చేసినట్లుంది. అసలు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీని ఇంత పకడ్బందీగా ఎందుకు నిర్మించారో ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును, ప్రతి విషయానికి ఒక బలమైన కారణముంది. మనం తీసుకునే ప్రతి మందులోని యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటే చురుకైన మూలకం శరీరంలోని ఎంజైమ్లతో లేదా ప్రోటీన్లతో ఒక తాళం చెవిలాగా ఖచ్చితంగా సరిపోవాలి కదా. అవును, తాళం చెవి కొంచెం తేడా ఉన్నా తాళం తెరుచుకోదు కదా. అలాగే ఈ హెటరో యాటమ్స్ దగ్గరే కదా హైడ్రోజన్ బాండింగ్ లాంటి కీలకమైన ఇంటరాక్షన్స్ జరిగేది. వాటి స్థానం 1 మిల్లీమీటర్ మారినా ఆ మందు పనిచేయదు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ఖచ్చితత్వాన్ని కాపాడేందుకే ఇంత కఠినమైన, పారదర్శకమైన నామకరణ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇది లేకపోతే వైద్యరంగంలో ఎన్ని అపార్థాలు వస్తాయో ఊహించలేం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనకొక అద్భుతమైన స్పష్టత వచ్చింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ఆ పొడవైన పేర్లు కేవలం విద్యార్థులను భయపెట్టడానికో లేదా పరీక్షల కోసమో సృష్టించినవి కావు. అవి శాస్త్రవేత్తలు మాట్లాడుకునే ఒక అందమైన లాజికల్ భాష. నిజమే. ఆకారాన్ని నిర్ణయించే అలిఫాటిక్, అరోమాటిక్ ఫౌండేషన్లు, అలాగే వాటి లక్షణాలను మార్చే ఫంక్షనల్ గ్రూప్స్ అనే ఇంజన్లు, వాటన్నింటినీ ఖచ్చితంగా మ్యాప్ చేసే ఐయుపాక్ నియమాలు, మరియు ఆఖరుగా వాటికి అసాధారణ శక్తినిచ్చే హెటరోసైక్లిక్ అణువులు, ఇవన్నీ కలిస్తేనే ఒక ప్రాణదాత అయిన ఔషధం తయారవుతుంది. ఖచ్చితంగా. ప్రతి నంబర్, ప్రతి అక్షరం వెనుక ఆ అణువు చరిత్ర, దాని ఆకారం, దాని స్వభావం అన్నీ దాగి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ భాషను చదవడం నేర్చుకుంటే ల్యాబులోని ఏ మైక్రోస్కోప్ అవసరం లేకుండానే ఆ అణువు పనితీరు మనకు తెలిసిపోతుంది. అవును, ఆ కెమికల్ గ్రామర్ అర్థమైతే ఈ మొత్తం సబ్జెక్టు ఒక అద్భుతమైన సింఫనీలాగా అనిపిస్తుంది. అవును, సింఫనీయే. అయితే
ఈ అయుపాక్ మరియు హంచ్క్విడ్ మ్యాన్ నామకరణ వ్యవస్థలలోని ఈ అద్భుతమైన ఖచ్చితత్వాన్ని గమనిస్తే నాకైతే ఒక ఉత్కంఠభరితమైన ఆలోచనొస్తోంది. ఏంటది? ప్రతి రసాయన పేరు ఆ అణువు యొక్క పర్ఫెక్ట్ 3D బ్లూ ప్రింట్ అయినప్పుడు రేపటి భవిష్యత్తులో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కేవలం ఈ పేర్లను మాత్రమే ఇస్తే, అంటే ల్యాబ్లో ఎలాంటి ఖరీదైన కెమికల్స్ కలపకుండానే ఈ లాజికల్ వ్యాకరణాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఆ అణువులు మన శరీరంలోని రిసెప్టార్లతో ఎలా బైండ్ అవుతాయో ఏఐ సిమ్యులేట్ చేయగలిగితే, వావ్! అది నిజంగా మైండ్ బ్లోయింగ్ థాట్. క్యాన్సర్ లాంటి వ్యాధులను ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలవో ఏఐ ముందే చెప్పేయగలదు అంటారు. అవును, మనం ఈరోజు నేర్చుకున్న ఈ నామకరణ నియమాలు భవిష్యత్తులో డిజిటల్ డ్రగ్ డిస్కవరీకి అత్యంత కీలకమైన అల్గోరిథమ్స్గా మారతాయేమో. ఈ కెమికల్ మ్యాట్రిక్స్ ఇంకెన్ని అద్భుతాలకు దారితీస్తుందో ఎవరికి తెలుసు. ఇదే ఆలోచిస్తూ ఉన్నాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన డీప్ డైవ్లో కలుద్దాం.